హలో అండి. అందరికీ స్వాగతం. నేను అసలు వీడియో పెట్టవలసింది ఎల్లుండి బుధవారం నాడు. కానీ నేను కూడా మా ఇంట్లో జరిగే ఏదైనా చిన్న ప్రత్యేకమైన కార్యక్రమాలేవైనా, లేదా నేను ఏదైనా ప్రశాంతంగా గుళ్ళకి వెళ్ళొచ్చినా, నేను అవన్నీ కూడా బుల్లి బుల్లి వీడియోలు, ఫోటోస్ తీసి ఉంచుతానండి. షేర్ చేద్దామని. కానీ ఎందుకో మొదటి నుంచి అలవాటు లేక డబ్బా కొట్టినట్టు ఉంటుందేమో అని. ఎందుకంటే కొన్ని చూస్తున్నాం గదా! నేను బంగారం కొనుక్కున్నా, మీరు కొనుక్కోండి. నేను ఈ ఖరీదైన వస్తువు కొనుక్కున్నా, మీరు కొనుక్కోండి. నేను ఈ బ్యూటీ పార్లర్‌కెళ్ళి మేకప్ చేయించుకున్నా, మీరు చేయించుకోండి. నేను ఈ బట్టలు కొనుక్కున్నా, కాబట్టి మీరు గూడా కొనుక్కొని అందంగా కనిపించండి. మన గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటివి చూస్తుంటే కొంచెం అవసరమా అనిపిస్తూ ఉండేది. అందుకని గూడా నేను తీసినవి గూడా పెట్టలేకపోతూ ఉండేదాన్ని. దానివల్ల ఫోన్లలో గ్యాలరీలన్నీ నిండిపోవడం, ఫోన్లు స్ట్రక్ అయ్యే పరిస్థితి రావడం, వీటన్నిటి వల్ల నేను కూడా కొంచెం మధ్య మధ్యలో విషయాలు ఒకటి అరా కొద్ది కొద్దిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆ వీడియోలు, ఫోటోలు ఉన్నంత వరకు వాటిని అర్జెంటుగా ఖాళీ చేసేయాలి. అందులో భాగంగా రేపు నేను మా ఇంటి కోసం కొనుక్కున్న ఒక వస్తువు, వస్తువు అనకూడదేమో దాన్ని మరి నాకు తెలీదు. దాని గురించి చిన్న వీడియో పెడతానండి. అయితే ఏ వీడియో పెట్టినా పెద్దగా వైరల్ అవ్వట్లేదు. ఆల్గారిథం మహిమో ఏమిటో తెలీదు. అందువల్ల కూడా కొంత అనవసరమేమోలే అనిపిస్తూ ఉంటుంది. కానీ చెప్పానుగా, పట్టు వదలని విక్రమార్కిని నేను. కాబట్టి రేపు పొద్దున్నో, మధ్యాహ్నమో, సాయంత్రమో ఎప్పుడో పెడతాను. చూసిన వాళ్ళకి చూసినంత. ఓకేనా మరి? ఉంటానండి. ఈ విషయం చెప్పడానికే. అందుకని నేను మధ్య మధ్యలో ఏదో ఒక సోది పెడుతూనే ఉంటా. మళ్ళీ రేపు కలుద్దాం.